హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? దేవుణ్ణి స్తుతిస్తూ మేలుకొని దినచర్యను ప్రారంభిస్తున్నారా? లేక ఇంకా మనసులో ఉన్న ఆ ఆలోచనలు, ఆ వేదన, ఆ గతంలో నిన్నటి దినాన జరిగిన సంభవాలు గుర్తు చేసుకుంటూ అయ్యయ్యో అయ్యో అంటూ చింతిస్తూ కూర్చున్నారా? నిన్నటి గురించి మీరు ఎంత చింతించినా ప్రయోజనం లేదు. రేపటి గురించి చింతించిన అవసరం లేదు. ఈనాడు దేవుడు ఇచ్చాడు కదా, ఆయన కృప కొరకు వేడుకొని బ్రతికితే అన్నీ బాగుంటాయి. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నావు. మా అపజయాలను తలంచుకుంటూ కూలిపోక మా కొరకు నీవు కలిగి ఉన్న విజయాలను పొందినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ సహాయం చేయండి. ఈ భయంకరమైన లోకంలో మేము నిష్కలంకలుగా నిర్దోషులుగా బ్రతకాలని నీవు ఆశిస్తున్నావు కనుక నీ పాద సన్నిధిలో ఎప్పటికప్పుడు కనిపెట్టి నీ రక్తంలో కడగబడిన వారిమై శుద్ధులమై నీకు ఇష్టలమై జీవించడం సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలు ఏకీవిస్తున్నారా? ఆమెన్ అంటున్నారా? ప్రార్థనలోనే దేవుడు మనతో మాట్లాడతాడండి. ఈ రోజులు ఎలా ఉన్నాయో చూసినట్లయితే చాలా భయంకరంగా ఉన్నాయి కదండి. అంటే భయంకరం అంటే అదే ఉద్దేశం ఏంటి? ధరలు పెరిగిపోతున్నాయండి, లేకపోతే మనుషులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది అని ఏదేదో అనుకుంటున్నారేమో. కానీ మనుష్యుడు అంతకంతకీ తంత్రగొట్టి అవుతున్నాడు. ఏంటది? తంత్రగాడు. తంత్రం అంటే తెలుసా మీకు? తెలుగులో మంత్రం, తంత్రం అంటారండి. మాయలు, యుక్తి, కుయుక్తి, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, బలాత్కారాలు ఇవన్నీ అపవాది సంబంధమైనవండి. దేవుణ్ణి కలిగిన వారు ప్రేమ, సమాధానము, సఖ్యత, దీనత్వము, వినయము, సభ్యత, ఐక్యత కలిగి చూపిస్తారు. కానీ చూడండి, మచ్చుకైనా ఇటువంటి ప్రేమ సమాధానాలు కనపడతలేదు. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తల్లిదండ్రులకు బిడ్డలకు, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య. ఇక బంధువుల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇక లోకస్తుల సంగతి అడగనే అక్కర్లేదు. ఇక విరోధుల సంగతి అబ్బో భయంకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి భయంకరమైన లోకంలో ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు, మోసానికి పై మోసం చేసేవాడు, తలదన్నేవాడు అంటే వాడు తలదన్నేవాడు ఉన్నాడు అన్నట్టుగా అంతకంతకు మోసం, అన్యాయం, బలాత్కారం పెరిగిపోతుందే కానీ ప్రేమ, సమాధానము నెలకొల్పబడటం లేదు. అది దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా జరగకపోతే మన భక్తి అంతా వ్యర్థమండి. మనుషులను చూసి మనం నేర్చుకునేది ఏమీ లేదు. కానీ దేవుణ్ణి చూచి ప్రభు వైపు తిరిగి యేసు వైపు చూస్తే ఎన్నో నేర్చుకోవచ్చు. మీరు మోసపోతున్నారా? మీరు మోసగించబడ్డారా? మీకు అన్యాయం చేశారా? మీరు దూషించబడ్డారా? మీరు ద్రోహం చేయబడ్డారా? అవును అంటున్నారు. మీరెవరినైనా మోసగించారా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీరెవరికి ద్రోహం చేయలేదా? మీరెవరితో అబద్ధమాడలేదా? మీరెవరికి అన్యాయం చేయలేదా? దేవుని సందులో ఆలోచించండి. తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా. ఎదుటివారి తప్పులు మనం పట్టుకుంటున్నాం, ఆ తప్పే మనలో కూడా ఉందన్న సంగతి మర్చిపోతున్నాం. మోతాదు డిఫరెంట్ ఏమో, అంటే వాళ్ళకి ఎక్కువ ఉంది, నీకు తక్కువ ఉందేమో. వాళ్ళ తప్పు మరోలాగా బయటకు వస్తుంది, నీ తప్పు ఇంకోలా దాచిపెట్టుకుంటున్నావేమో. కానీ ఒకటే పరిస్థితి. ఎప్పుడైనా సరే మనల్ని మనం సరిచేసుకుంటే ఇతరుల మన ఎడల మనం సానుభూతి కలిగి ఉంటాం. మన తప్పును గుర్తించుకుంటే ఇతరుల తప్పులు అంతగా పెద్దది చేయం, ఆర్భాటం చేయం. కానీ మనుషుడి వాళ్ళ దుష్టుని చేతిలో ఉన్న మూలాన వాడు హింసకుడు, నాశనకరుడు, ద్వేషి, బాధ పెట్టేవాడు, భయపెట్టేవాడు, తంత్రగాడాడు, యుక్తి కలిగినవాడు. ఒకసారి చూడండి, ఇర్మియా కాలంలో ఇలాగే ఉండింది. 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 4వ వచనం. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి.
ఏ సహోదరునైనను నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టేయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువారి విషయం జాగ్రత్తగా ఉండండి, సహోదరుడి విషయమై జాగ్రత్తగా ఉండండి. సొంత అన్నదమ్ములు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. మనం సహోదరులు బట్టి క్రీస్తునందు రక్తంలో కడగబడిన మనందరం సంఘం అన్న వారందరం దేవుని బిడ్డలం. కాబట్టి మనం సహోదరులు యేసునామాన్ని ధరించామనుకున్న వారిలో కూడా ఇలాంటి పరిస్థితి ఈరోజు కనపడుతుందంటే ఇది వింతేమీ లేదు. కారణం, ప్రభువును నీ జీవితంలో అధికారిగా నీవు అనుమతించేంత వరకు నీ హృదయంలో ప్రభువు ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆయన స్వభావం కలిగి ఉంటావు. కానీ లేని ఎడల తంత్రగాడు మోసగాడైన అపవాది మనల్ని మోసాలలో ముంచేస్తాడండి. ప్రతి సహోదరుడు తంత్రగొట్టే తన సహోదరుని కోపముంచును, ప్రతి పొరుగువాడును కోడ్డెములు చెప్పుచూ తిరుగులాడును. కోడ్యాలు చెప్పటం అంటే పూర్వకాలంలో చాడీలు అనేవాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ఎక్కించటం. కోడ్డెగాడు లేని ఎడల జగడం ఆగిపోవును. ఆ తర్వాత మన న్యూస్ ఛానల్స్లో ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉందనుకుంటా, ఇప్పుడు కూడా ఉంది, ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి రెచ్చగొట్టి, వీళ్ళు చెప్పిన 4 కోపంలో బాధలు వీళ్ళు అన్న మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి వినిపించి, మళ్ళీ అది వాటి రియాక్షన్ మళ్ళీ వీళ్ళకి వినిపించి, అవన్నీ మనకి వినిపించి ఎంతమంది బుర్రలు పాడైపోతున్నాయి, ఎంత వైరం పెరుగుతుంది. సమాధానపరచువారు ధనిలోని దేవుడి వాక్యం చెబుతుంటే జగడాలు తెచ్చేవారు ఎవరై ఉంటారంటే ఇక సాధారణ సంబంధులే కదా. ప్రతి వాడు పొరుగు వాడి మీద. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది చూడండి. ఇంకోటి, ఈ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళని వీళ్ళని కంపేర్ చేయటం, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలవి వివరణ వారిది. ఒక మనిషిని చూడకుండా, ఆ మనిషిని శాంతం ఎరగకుండా ఏదో ఒక మాట పట్టుకొని, ఒక బిట్టు పట్టుకొని, ఒక చిన్న వీడియో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేయటం, తీర్పులు తీర్చడం, పౌరువు తీయాలని, మరి ఎంతగానో బాధ పెట్టాలని ఏదో విమర్శించడంలోనే మనుషులు నిండిపోయారంటే. విమర్శ వినడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు, సత్యవాక్యం వినడానికి సిద్ధంగా లేరు, మంచి వినడానికి సిద్ధంగా లేడు. నీ సంగతి నీకు చెప్తే వినటానికి నువ్వు సిద్ధం లేవు, కానీ ఇంకొకరి సంగతి నీకు చెప్తే నోరు తెరుచుకొని వినటానికి సిద్ధంగా ఉన్నాడు మనుషుడు. ఇదే తంత్రబుద్ధి, ఇదే అపవాది మనల్ని అంధులుగా చేసింది. మన స్థితిని మనం ఎరగకుండా ఎదుటివారిని తప్పులు పట్టుకోవడంలో, ఎదుటివారిని విమర్శించడంలో మనం ఆరిదేరిపోయామనుకుంటున్నాం. ఒక్క మాట చెప్పండి, ఎవరో తప్పు చేశారు నువ్వు చెప్తున్నావంటే నువ్వు వారికంటే గొప్పవాడు అనే భావంతోనే కదా చెప్తున్నావు. వాడు చేసిందే తప్పు అంటున్నావంటే నీకు ఇంకా అంతకంటే బాగా తెలుసనే కదా. నిజంగా తెలుసా చెప్పండి? నీకంటే బాగా తెలిసినవాడు ఒకళ్ళు నిన్ను విమర్శిస్తే నీ సంగతి ఏమవుద్ది? ఎవరికి అంతా తెలియదండి, ఎవరికి ఏమీ తెలీదు. గొప్ప తత్వవేత్త సోక్రటీస్ అన్నాడు, నేను అంతా పరిశీలించి చూసిన తర్వాత నేను ఒక విషయాన్ని కనుగొన్నాను అన్నాడు. ఏంట్రా బాబు అంటే నాకేం తెలియదని అన్నాడండి. అంత గొప్ప తత్వవేత్త అన్ని పరిశీలించినోడికే ఏమి తెలియకపోతే నీకేం తెలుసు, నాకేం తెలుసు, మనకేం తెలుసు అండి? ఏమి తెలియని దాని గురించి ఎందుకు మనం విమర్శించడం, తెలియని దాని గురించి ఎందుకు మాట్లాడటం? ఇది సాతాను ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ లోకంలో చెడుగు 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 ఒకరి మీద ఒకరు కొండేళ్ళు చెప్పుతూ తిరుగులాడుచున్నాడు. ఇట్ ఈస్ వాండరింగ్. ఈ ఊరిలో జరిగిన తప్పును ప్రపంచం అంతట్లో చెప్పాలన్నమాట. అదే కదా ఇంటర్నెట్ ఉంది ఇప్పుడు. మీ చర్చిలో జరిగిన విషయాన్ని ఊరంతా చెప్పాల్సిన పని ఏంటి? నీ ఇంట్లో బెడ్రూమ్లో జరిగిన గొడవను అందరికీ చెప్పుకోవాల్సిన పని ఏంటి? నీ భార్యతో నువ్వు మాట్లాడిన మాటలు డిజిటల్ మీడియాలో పెట్టాల్సిన పని ఏంటి? నీ భర్తకు నీవు ఇవ్వాల్సిన సందేశము నీవు డిజిటల్ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఏంటి? ఇలాగ ఉందండి. తండ్రికి చెప్పాలనుకుంది కొడుకు సోషల్ మీడియా ద్వారా చెప్పాలా, ట్విట్టర్ ద్వారా చెప్పాలా? ఆ మినిస్టర్ ఈ మినిస్టర్తో మాట్లాడాలంటే అందరికీ ఓపెన్గా ఉన్న ట్విట్టర్ ద్వారా మాట్లాడాలా? అదే కదా ఇవాళ. అది నోరు జప్పరించుకుంటూ ఆలకించడం వల్ల ఎటువంటి ఎడిఫికేషన్ ఉంది, ఎటువంటి
ఎటువంటి బలం ఉందండి, ఎటువంటి జ్ఞానం ఉందండి, ఎటువంటి ఏమంటారు మనకి ఎడిఫికేషన్, ఎటువంటి ఉత్సాహం కలుగుతుంది మనకి? లేదే. అందరూ ఇలాగా ఉన్నారు, అంతా ఇంతే అనే విరక్తి కలుగుతుంది. అది ఆ ఇర్మియా కాలంలో ఉన్నది అంచెదనాల్లో నెరవేరుతుందని ప్రభు చెప్పినట్లుగా అక్షరాల చూస్తున్నాం. ప్రతి వాడు తంత్రగొట్టి ఎత్తాడు, తన సహోదరుని కొంప ముంచుతాడు. ప్రతి వాడు కుండెములాడుచు తిరుగులాడుతాడు. సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగు వానిని వంచుచు అబద్ధములాడుటకు నాలుకను అభ్యాసము చేయుదురు. ప్రతివాడు ఒకరినొకడు వంచుకోవటమే, మోసగించుకోవటమే, మభ్యపెట్టుకోవటమే. ఎదుటివారి తప్పులు పట్టవల్లని ప్రయాసపడదురు. అదే ఎంతసేపు ఎక్కడుందా తప్పు పట్టుకోవాలి, బయట పెట్టాలి, నేను ఎంత గొప్పవాడినో అని అందరికీ తెలియజేయాలి. ఆ తప్పులు పట్టబడిన వాడు ఎంత దరిద్రుడో అని, ఎంత చెడ్డవాడో, లేక ఎంత బలహీనుడో, ఎంత అజ్ఞానం అని ప్రపంచానికి నేను చెప్తాను అనుకునేవాడు జ్ఞానా అనుకుంటున్నారు. మీ సంగతి మీరు తెలుసుకున్నప్పుడు మీరు నిజమైన జ్ఞాని. దేవుడు మనకు తెలియచేసేది మన సంగతి. నేను చెవియగ్గి వారి మాటలు ఆలకించాను, వారి పనికి మాలిన మాటలు ఆడుకొనిచున్నారు అని రాయబడి ఉందండి బైబిల్లో. ఇద్దరు కలిస్తే దేవుణ్ణి మహిమపరిచే మాటలు లేవు. నేనేమి చేస్తానని పశ్చాత్తాపడే జీవితం లేదు. కానీ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. 8:6 ఉంటుంది. ఎంతమంది ఈ రోజున తంత్రగాళ్ళగా మారిపోతున్నారు. దేవుని బిడ్డలైన మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. విమనస్కులమై మనం ఉండకూడదు. ఈ ఎండకు ఆ గొడుగు బట్టి వారిగా మనం ఉండకూడదు. ఎవరి గురించో మనకు అవసరం లేదు. మన గురించి మనం ఎలా ఉన్నామన్నది పరిశీలించుకోవటమే నిజమైనది, అవసరమైనది. నా దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందుందేమో చూడన్న దావీదు ప్రార్థన మనం చేయడం నేర్చుకోవాలి. ప్రేమ అనేక దోషములను కప్పును కనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇతరుల తప్పులను సహించండి, క్షమించండి. అవసరమైతే వారి దగ్గరికి వెళ్ళి తెలియచేయండి, వాళ్ళని దిద్దండి, గద్దించండి, దండించండి, వద్దలేదు. కానీ వాటిని ఎగతాళి చేయటం, వాటిని ఎత్తి చూపించి ఒక వ్యక్తిని కించపరచటం, బాధపరచటం, వారిని మరింత కఠినులుగా ప్రవర్తించడానికి ప్రయత్నించడం అనేది అపవాది కార్యం. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మనల్ని నిజంగా చేసినప్పుడు దేవుడే కదా చేశాడు మనల్ని అంటారు. దేవుడు మనల్ని ఇలా తంత్రగాళ్ళగా చేయలేదండి, మోసగాళ్ళగా చేయలేదండి, అబద్ధికులుగా చేయలేదండి. దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో ప్రేమ, ఐక్యత, పరిశుద్ధత, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలని, నిర్మలుడుగా, నిష్కళంకులుగా ఉండాలి. దేవుని స్వారూప్యమందు మనం చేయబడ్డాం. కానీ తంత్రగాడైన, యుక్తిపరుడైన అపవాది మాటకు లోబడి ఆ నేచర్, ఆ స్వభావం మనలోనికి వచ్చేసింది. ప్రసంగి అందుకే అన్నాడు ఒక మాట, 7వ అధ్యాయం 29వ వచనం ప్రసంగి పుస్తకంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. దేవుడు నరులను పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించారు. మన చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు కూడా యథార్థంగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. వాళ్ళు పెరుగుతుండగా స్వాభావికంగా చెడుగు పెరుగుతుంది. ఆ పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి, వారి ప్రభావాన్ని, మన చుట్టూన్న వారి ప్రభావాన్ని బట్టి వాళ్ళు అలా తయారవుతుంది. మోసగాడే పుడతాడు, అబద్ధికుడికి పుడతాడు. పుట్టినప్పుడు మంచివాడే పుడతాడండి, అబద్ధికుడిగానే తయారవుతాడు, మోసగాడిగానే తయారవుతాడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తాను బైబిల్లో చెప్పబడుతుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడు. ఒక్కొక్కడికి ఒక్కో రకం తంత్రం. చెడు బుద్ధులు ఒకటి కాదండి, మంచి బుద్ధి అనేది ఒకటే ఉంటుంది. కానీ చెడు బుద్ధులు తెగ ఉంటాయి, రకరకాలు, అవి బయటపడతాయి.
అబద్ధం అనేవి అనేకమైనవి ఉంటాయి, సత్యం అనేది ఒకటే ఉంటుంది. అబద్ధం ఎప్పుడు సత్యంతో పోరాడద్ది. సత్యానికి ఎప్పుడు కూడా విరోధులు ఉన్నారంటే అది అబద్ధమే. ఒక సత్యాన్ని అబద్ధంగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నించేది అబద్ధమే. అబద్ధం సైతానుతో పోరాడటమే కాదు, మీకు తెలుసో తెలీదో అబద్ధాలు కూడా ఒకదానితో ఒకటి పోరాడుకుంటాయంట. అది సోషల్ మీడియాలో చూస్తుంటామండి. ఒకసారి చాలా నవ్వొస్తున్నది. ఒక్కోసారి కొన్ని విషయాలు మన సోదరులు చెబుతున్నప్పుడు విమర్శించేవాడు ఒకడు ఉన్నాడంటే వాడిని విమర్శించేవాడు ఇంకోటి తయారవుతాడు. వాళ్ళకి విరోధం అయిపోద్ది. వాళ్ళిద్దరు కలిసి విభేదించేది ఒక విషయమే, కానీ వాళ్ళకి మధ్యలో భేదాలు పడతాయి. ఇదంతా అపవాది కుట్రండి. మనిషిని పడకుండా చేసి మనల్ని బలహీనపరిచి మన భవిష్యత్తును పాడు చేసి మన బిడ్డల భవిష్యత్తును పాడు చేయడానికి అపవాది తంత్రగాడైన వాడు ఇవాళ తంత్రజ్ఞి జ్ఞానముతో మనుషుల్ని నింపుతున్నాడు. దైవ జ్ఞానము కొరకు పైనుండి వచ్చే జ్ఞానము స్వచ్ఛమైనది, నిర్మలమైనది, సులభముగా లోబడినది. ప్రభువు అన్నాడు, అందుకే ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి. కుయుక్తి, తంత్రం, మోసం జ్ఞానం అనుకోకండి. ఎలాగోలా బయటపడ్డారులే అని కుయుక్తులతో, అబద్ధాలతో, మోసాలతో బయటపడి జ్ఞానంగా బయటపడ్డారు అనకండి. అవి మళ్ళీ ఉరితాడుగా మీకు మిగులుతాయి. దైవ జ్ఞానం ప్రతి సమస్యలో పడకుండా కాపాడుతుంది, పడ్డాక బయట రావటం కాదు. జ్ఞానం కొదువుకుంటే నన్ను అడగండి, ధారాళంగా ఇస్తానన్నాడు. ఈ భయంకరమైన లోకంలో ప్రభు ఇచ్చే జ్ఞానమును, వివేచనను, విచక్షణ జ్ఞానమును కలిగి జీవిద్దాం. క్రీస్తులాగా నిర్మలుగా ఉందాం, యథార్థపరులుగా ఉందాం. తంత్రము, యుక్తి, కుయుక్తి అనేవి మన జీవితంలోనికి రాకుండా, మన మనసుల్లో ఉత్పత్తి కాకుండా శుద్ధ హృదయాలను కాపాడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, లోకమంతా మాయగా కనపడుతుందయ్యా. కుయుక్తులతోనే ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకునేవారిగా, ఒకరి మీద ఒకరు తిరగబడేవారిగా, ఇళ్లల్లో కానీ, ప్రజల్లో కానీ, దేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ ఇదే చూస్తుండగా ఒకరినొకరు నాశనం చేసుకునే ఆయుధాలను కనిపెట్టామని ప్రబలాలు పలుకుతూ ఐక్యతను, ప్రేమను, సమాధానమును పాడు చేసుకునే స్థితిలో ఈ ప్రపంచం దూసుకుపోతుండగా ఈ వ్యాజ్య దినాలని, అపాయకరమైన దినములని, నీ రాకడ గుర్తులని గుర్తించే మేము మా హృదయాలను నిర్మలముగా కాపాడుకున్నట్టుకు, సత్యము కొరకు జీవించి అవసరమైతే సత్యము కొరకు హతసాక్షులు ఉన్నట్లుగా విశ్వాసము కలిగి బ్రతుకుటకు ఆ ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 9540 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తుండే మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మనకు ప్రార్థనలకు జవాబునిస్తాడు. భవిష్యత్తుమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ బుధవారం కదండి మధ్యవారం ప్రార్థన కూటం కల్వరి చర్చిలో నుంచి మీకు లింక్ ఇస్తున్నాం. జూమ్లో, లైవ్లో మాతో జాయిన్ అయ్యి ప్రార్థనలో ఏకీవించండి, దైవాశీర్వాదాన్ని పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.